నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన. మళ్లీ జన్మ ఉంటే మన్యంలో పుట్టాలనుకుంటున్నానన్న చంద్రబాబు. ఫోన్ ట్యాపింగ్ పై ప్రమాణానికి సిద్ధం. ఏ గుడికి రమ్మంటారో చెప్పాలన్న బండి సంజయ్. సృష్టి కేసులో కేజీహెచ్ వైద్యులకు లింకులు. ముగ్గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. ఆపరేషన్ సింధూర్ పై ఆర్మీ కీలక ప్రకటన. పాక్ కు చెందిన 6 ఎయిర్ క్రాఫ్ట్లను కూల్చేశామన్న ఐఏఎఫ్ చీఫ్. డీటెయిల్స్ చూస్తే, రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టారు. కేసీఆర్ సోదరీమణులు లక్ష్మీబాయి, జయమ్మ, వినోదమ్మలు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు. కేసీఆర్ సతీమణి శోభమ్మ, ఇతర కుటుంబ సభ్యుల్లో ఈ రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన అన్న కేటీఆర్ కు రాఖీ కట్టలేకపోయినట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ బెంగళూరు పర్యటనకు వెళ్లడంతో ఆయన అందుబాటులో లేని కారణంగా కవిత రాఖీ కట్టలేకపోయారని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమి పండుగను ప్రజలు సాంప్రదాయబద్ధంగా ఘనంగా జరుపుకుంటున్నారు. దూరాన ఉన్న తమ సోదరుల వద్దకు వెళ్లి రాఖీలు కట్టి తమ సోదర ప్రేమను చాటుకుంటున్నారు అక్క చెల్లెళ్లు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు నివాసానికి వెళ్లి మరీ రాఖీ కట్టారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు సీతక్క రాఖీ కట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్లకు కూడా సీతక్క రాఖీ కట్టారు. పొన్నం ప్రభాకర్ తనకు రాఖీ కట్టిన సీతక్క కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు తన సోదరి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాఖీ కట్టారు. అనంతరం తన సోదరుడి నుంచి బాలయ్య ఆశీర్వాదం అందుకున్నారు. రక్షాబంధన్ తనకు ఎంతో ఇష్టమైన రోజు. తన సోదరుడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆమె చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య బంధం ఎప్పుడూ బలంగా ఉండాలని ఆకాంక్షించాలన్నారు. థ్యాంక్ యూ చిన్నమయ్య. పొద్దున ఎక్సర్సైజ్ నేను కొంచెమే పెడతాను, బాగా ఎక్కువ పెట్టను. నాకు పర్లేదు.
డబ్బు ఇవ్వాలి మరి చిన్న ఏంటది కాగితంతో పెడుతున్నావు నువ్వు నాకు హ్యాపీ రాఖీ. ఇచ్చావా ఇంకో చిన్న రెడీయా ఆగా రెడీయా అని అదే థ్యాంక్ యూ చిన్నమయ్య క్లోజ్ దాంట్లో పెట్టాలి. బా పొద్దున ఎక్సర్సైజ్ నేను కొంచెం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు చర్యలు లేవని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు సహకరించుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు వాంగ్మూలంలో కేసీఆర్ పేరు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కవిత కూడా అన్నారు. ఆమెకు కూడా లీగల్ నోటీసులు ఇస్తారా? తండ్రి తాత పేరు చెప్పుకొని నేను రాజకీయాల్లోకి రాలేదు, ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేయగలరా? కేటీఆర్ సవాల్ విసురుతున్నా. నేను నా కుటుంబం వచ్చి దేవుడి ముందు ప్రమాణం చేస్తున్నాం. సొంత పార్టీ నేతలపైనే కేసీఆర్కు నమ్మకం లేదు. అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేశారని బండి సంజయ్ అన్నారు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్య, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు, డే టు టైం. తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా, రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు? నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజాంగిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గ్రామంలోని వనదేవతల ఆలయాన్ని ఆయన దర్శించుకుని పూజలు చేశారు. అక్కడ కాఫీ తోటలను పరిశీలించారు. గిరిజన సాంప్రదాయ వేడుకలకు సీఎం హాజరయ్యారు. కాఫీ ప్లాంటేషన్ పెంపకందారులతో ఆయన ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లగిషపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు. జీసీసీ నూతన ఉత్పత్తులను పరిశీలించి అందుకు సంబంధించిన వెబ్సైట్ను ప్రారంభించారు. ఇక్కడి ఉత్పత్తుల గురించి చంద్రబాబు ఎండీ కల్పన కుమారి వివరించారు. ఏజెన్సీలో డ్రగ్స్, గంజాయి నివారణ చర్యలపై సీఎం ఆరా తీశారు. ఈగల్ బృందం పనితీరును ఆయనకు ఎస్పీ వివరించారు. అనంతరం చేనేత వస్త్రాల కౌంటర్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ముఖంలో ఆనందం చూడాలని వచ్చాను. మాటలతో ఆనందం రాదు, చేష్టలతో ఆనందం వస్తుంది. అలాంటి పనులు చేసి మళ్ళీ మీ ఆశీర్వాదానికి వచ్చానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో 1-2 సార్లు కార్యక్రమాలు పెట్టుకుంటే వాతావరణం అనుకూలించలేదు, అందువల్ల రాలేకపోయాం. కానీ నాకెప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఆనందం, మిమ్మల్ని చూస్తే ఒక ధైర్యం కూడా వస్తుంది. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇది. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను హెలికాప్టర్లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్ళీ ఒక జన్ముంటే ఇక్కడ పుట్టాలి, ఇక్కడ ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. ఒక ఆహ్లాదకరమైన, స్వచ్ఛమైన, అందమైన ఆ కొండలే కాదు, ఏజెన్సీ అంటే మంచి మనసుండే ప్రజలు కూడా, మీరందరినీ నేను చూస్తున్న మంచి మనసుండే ప్రజలు. మీకు కలుషితం లేదు, నిర్మోహమాటంగా మాట్లాడతారు, మంచుంటే మంచి అని చెప్పే మనస్తత్వం ఉండేవారు. ఆదివాసులంటే గుర్తుకొచ్చేది సహజ నైపుణ్యం, సామర్థ్యం, మన సంస్కృతి, భారతీయ మూలాలు. ఇప్పుడే నేను చూశాను మీ పండుగలు. ఆ పండుగలు చూస్తే విత్తన పండుగ దగ్గర నుంచి
సంక్రాంతి వరకు 6-7 పండుగలు ఎంత పవిత్రంగా చేస్తున్నారంటే అందరూ మర్చిపోయారు కానీ గిరిజన ప్రాంతంలో మాత్రం మర్చిపోలేదు. దీనికి హ్యాండ్స్ ఆఫ్. ఆదివాసులు గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకే నేను ఒక మాట చెప్పాను. ఈ ప్రాంతం పేదరికం కాదు, సంపద కావలసిన అన్ని వస్తువులున్నాయి. కానీ ఈ ప్రాంతాన్ని పేదరికంగా చేసింది పాలకులు అనుకోకుండా సరిగా చేయలేదు కాబట్టి మీకు ఇబ్బందులు వస్తున్నాయి. నేను అందుకనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైతన్యం అనే ఒక కార్యక్రమం పెట్టాను. ఈ ప్రాంతంలో ఉండే గిరిజనుల్లో గాని చైతన్యం తేగలిగితే ఇంకా అభివృద్ధి ఏమాత్రం ఆగదు, అన్స్టాపబుల్ అని ఆ రోజు చెప్పి నేను ముందుకెళ్ళా. సరోగసి ముసుగులో ఎంతో మందిని మోసం చేసిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో విశాఖ కేజీహెచ్ కు చెందిన 3 డాక్టర్లు అరెస్టు కావడం కలకలం రేపింది. ఇదే కేసులో మరో 3 డాక్టర్ల పాత్ర ఉన్నట్లు గుర్తించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వారి బ్యాంక్ అకౌంట్లు ఇతర వివరాలపై ఆరా తీస్తున్నారు. అరెస్ట్ అయిన కేజీహెచ్ డాక్టర్ల నుంచి ఆ 3 సమాచారం రాబట్టేందుకు కస్టడీకి కోరే అవకాశాలున్నాయి. మరోవైపు ఇదే కేసులో మధ్యవర్తులుగా వ్యవహరించిన విజయ, రత్న, సరోజ అనే 3 మహిళలను సైతం తాజాగా అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్పై భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ వైమానిక దళాన్ని చిత్తు చేశామన్నారు. పాక్ వైమానిక దళానికి చెందిన కనీసం 5 జెట్ యుద్ధ విమానాలను కూల్చేశామని చెప్పారు. బెంగళూరులోని ఎయిర్ మార్షల్ కాత్రే వార్షికోత్సవంలో మాట్లాడిన ఏపీ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన కనీసం 5 జెట్ విమానాలను S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చేసిందన్నారు. పాకిస్తాన్ యుద్ధ విమానాలను 300 కిలోమీటర్ల దూరంలో కూల్చేసినట్లు ఆయన చెప్పారు. జాకోబాబాద్ లో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన కొన్ని F-16 యుద్ధ విమానాలను కూడా IAF ధ్వంసం చేసిందని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు కతలాకుతలం చేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. జైత్పూర్లో శనివారం ఉదయం గోడ కూలిపోవడంతో 8 మంది మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కుంభవృష్టి కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా భారీ వర్షాల కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.